నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు స్థానిక కృషి భవన్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేసి సామాజిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ ఆరాధ్య దైవం, మన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మన అందరి ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్న మాట ప్రకారం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. ముందు హామీ ప్రకారం జిల్లాలోనే ఏర్పాటు చేస్తా ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు మహిళలు జిల్లాలో ఉచిత తిరగడానికి ఉండదు, రాష్ట్రం అంతా కూడా మా మహిళా సోదరులకి ఉచితంగా బస్సు అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, మా అందరికీ ఆరాధ్య దైవమైన నారా చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజుని పురస్కరించుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కదం తొక్కి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కూటమి సభ్యులకి, అదే రకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, సోదరులకు, సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకుంటూ ముఖ్యమంత్రిగా కొనసాగాలని, కంటిన్యూగా మరొక 10 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని, కూటమిని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన బాటలో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అదే బాటలో కంటిన్యూగా కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరు పూజలు, అదేవిధంగా ఇక్కడ సర్వమత ప్రార్థనలు చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు ఈరోజు ఒకటే కోరుకుంటున్నాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి
ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అడుగు జాడల్లోనే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళి ప్రజాసేవకి అంకితమై ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గ్రామంలో కూడా నా ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఈరోజు హెడ్ క్వార్టర్స్లో మేము ముఖ్యమైన నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు వచ్చి ఈరోజు కంటి వైద్య శిబిరాలు, ఆరోగ్య వైద్య శిబిరాలు, అదేవిధంగా చీరల పంపిణీ, బట్టలు, అదే రకంగానే భోజన వసతులు కల్పించి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు సర్వమత ప్రార్థనలతో కూడా నింపినందుకు ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, సోదరిమణికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజు చేసుకున్న సందర్భంలో రూరల్లో ఇన్ఛార్జ్ అయినటువంటి బాబీ గారు ఇవాళ పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంచి వేడుకలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో ఇవాళ మహిళా మహిళలు ఎంతమంది అక్కడ కూర్చుని ఉన్నారు. వీళ్ళందరి అభివృద్ధి కోసం, వీళ్ళ కుటుంబాలను నిలపడం కోసం రోజుకి 20 గంటలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకో 15 ఏళ్ళ పాటు ఈ కూటమి రాష్ట్రంలో, ఈ రాష్ట్రం పాడైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని, గత 5 సంవత్సరాలుగా పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని వారు తిరిగి బాగు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేదాకా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, వారు పవన్ కళ్యాణ్ గారు కలిసిమెలిసి ఉండాలని, వారిద్దరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 ఏళ్ళ పాటు వాళ్ళు ప్రజాశ్రేయస్సు కోసం వాళ్ళిద్దరూ కలిసి పోరాడాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి శస్త్రచికిత్స జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలి. ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాతే మరి ఉత్సాహంగా మేము ఉండగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరగా ఆయన కోలుకోవాలని మరొకసారి కోరుకుంటాం. ఒకసారి మీరు